గంటల పాటు ఆయన నల్లమల అడవుల్లో గాలించారు. సీఎం హెలికాప్టర్ జాడ ఆయన తొలగిపోవడంతో తిరిగి వచ్చారు. రీవ్యూయింగ్ కి మళ్ళీ ఆయన తిరిగి బయలుదేరుతున్నారు. అయితే దట్టమైన మబ్బులు కమ్ముకొని ఉండటంతో హెలికాప్టర్ ను వెతికేందుకు చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుందంటూ హెలికాప్టర్ పైలట్ చెప్తూ ఉన్నారు. సమాచారం మళ్ళీ మీకు అందిస్తున్న దట్టమైన మబ్బులు కమ్ముకోవడంతో గాలింపు కష్టంగా ఉందని కృష్ణపట్నం పోర్టు హెలికాప్టర్ పైలట్ చెప్తున్నారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల ప్రాంతంలో ఎక్కడ దిగింది, ఎమర్జెన్సీ ల్యాండ్ ఎక్కడైందని తెలుసుకోవడం కోసం కృష్ణపట్నం పోర్టు నుంచి ఒక ప్రత్యేకమైన హెలికాప్టర్ వెళ్ళడం జరిగింది. మొత్తం నల్లమల ప్రాంతం మొత్తాన్ని గాలించడం జరిగింది. అయితే దట్టమైన మబ్బులు కమ్ముకోవడంతో వర్షం పడే సూచనలు కనిపించడంతో ఆయన కింద హెలికాప్టర్ ఏ పరిస్థితిలో ఉంది, హెలికాప్టర్ కనిపిస్తుందా లేదా చూడలేని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రివ్యూయింగ్ కోసం ఆయన తిరిగి మరోసారి నల్లమల అడవి పైన గాలింపు చర్యల కోసం హెలికాప్టర్ తిరిగి ప్రయాణించే పరిస్థితి కనిపిస్తుంది. హెలికాప్టర్ హైదరాబాద్ లో బయలుదేరిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఏ రకమైన పద్ధతిలో వెళ్ళిందనేది ప్రేక్షకులకు అవగాహన కోసం ఒక మ్యాప్ ని మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. మ్యాప్ మీరు ఒకసారి చూసి అవగాహన ఏర్పడుతుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరింది హెలికాప్టర్ మీకు కనిపిస్తుంది దృశ్యంలో. హైదరాబాద్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ మహబూబ్ నగర్ మీదుగా ఆ తర్వాత కర్నూలు ప్రాంతానికి చేరుకోవడంతో అక్కడ ఏవైతే గ్రాఫ్ కనిపిస్తుందో ఏవైతే రౌండ్ మార్క్ కనిపిస్తుందో అక్కడ మిస్ అయింది. అక్కడ కమ్యూనికేషన్ కట్ అయింది. ఆ కర్నూలు పట్టణానికి సమీపంలో ఉన్న ఆ ప్రాంతంలో హెలికాప్టర్ తో కమ్యూనికేషన్ కట్ అయినాయి. ఆ కమ్యూనికేషన్ కట్ అయిన ప్రదేశం నల్లమల అటవీ ప్రాంతం. నల్లమల అటవీ ప్రాంతం కావడంతో ఆ ప్రదేశంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎక్కడ దిగింది, ఏ ప్రదేశంలో దిగింది, ఏ స్థితిలో ఉంది, అక్కడి నుంచి ముఖ్యమంత్రి ఏ స్థితిలో ఉన్నారు, క్షేమంగా ఉన్నారా, ఆయన అక్కడి నుంచి ఏ రకమైన పద్ధతిలో క్షేమంగా దగ్గరలో ఉన్న పట్టణానికి తరలే అవకాశం కనిపిస్తుంది అనే గాలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న జియోగ్రాఫికల్ మ్యాప్ ఇది. నల్లమల అటవీ ప్రాంతానికి సంబంధించిన దృశ్యం ఇది. దట్టమైన అటవీ ప్రాంతం ఇది. ఇక్కడ చెట్లు చేమలు చాలా ఎక్కువగా ఉంటాయి. హెలికాప్టర్ దిగాలన్నా కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ ఉంటుంది. అటవీ ప్రాంతం అంతా ఎగుడు దిగుడుగా ఉంటుంది. కొండలు గుట్టలతో ఈ ప్రాంతం అంతా నిండి ఉంటుంది. గతంలో ఎప్పుడు తీసిన విజువల్స్ ఇవి. గతంలో నల్లమల్లలో మా ప్రతినిధులు పర్యటించిన సందర్భంలో అక్కడ వీడియో దృశ్యాలను బంధించడం జరిగింది. ఆ వీడియో దృశ్యాలు మీ ముందుకు తీసుకొస్తున్నా. మీరు చూస్తుంది నల్లమల కొండ ప్రాంతం ఇది. నల్లమల అటవీ ప్రాంతం కింద ఉంటుంది. ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ మిస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ ప్రదేశంలో మిస్ అయింది, ఎక్కడ ల్యాండ్ అయింది అనేది కూడా ఇప్పటి వరకు సమాచారం అధికారికంగా అందని పరిస్థితి కనిపిస్తోంది. పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ చెప్తూ ఉన్నారు ముఖ్యమంత్రి హెలికాప్టర్ సేఫ్ గా ఉంది, ముఖ్యమంత్రి సేఫ్ గా ఉన్నారంటూ ఆయన చెప్తూ ఉన్నారు. అయితే దాదాపు 2 గంటల పాటు నల్లమల ప్రాంతం మొత్తం సెర్చ్ చేసిన ముఖ్యమంత్రి హెలికాప్టర్ జాడ తెలియలేదంటూ కృష్ణపట్నం నుంచి ఈ హెలికాప్టర్ ని వెతికేందుకు వెళ్లిన మరో హెలికాప్టర్ పైలట్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది జియోగ్రాఫికల్ మ్యాప్. ఇది నల్లమల ఫారెస్ట్. ఈ నల్లమల ఫారెస్ట్ చాలా దట్టమైన ఫారెస్ట్. నక్సలైట్లకు కంచుకోట. ఇప్పటి వరకు ఈ నల్లమల ఫారెస్ట్ ఏ రకంగా ఉంటుంది, ఇక్కడ ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి, ఇక్కడున్న పరిస్థితుల గురించి అధ్యయనం చేయడానికి చాలా మంది పోలీస్ అధికారులు GPS సిస్టమ్స్, అత్యాధునిక కమ్యూనికేషన్ సిస్టమ్స్ తో నక్సలైట్ల ఏరువేత చర్యల కోసం తీవ్ర ప్రయత్నాలు గతంలో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ నల్లమల మీద పూర్తి పట్టు అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు పూర్తి పట్టు సాధించలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో మాత్రం ఇప్పుడిప్పుడే నల్లమల అటవీ ప్రాంతాన్ని అధికారులు తమ ఆధీనంలో తెచ్చుకోగలుగుతున్నారు. ఏ ప్రదేశంలో ఏముంటాయి, చెట్లే ప్రదేశంలో ఎక్కువ ఉండే అవకాశం ఉంది, కొండలు గుట్టలు ఎక్కడ ఉండే అవకాశం ఉంది, ఎక్కడ చదునైన ప్రదేశాలు ఉండేదని ఇప్పుడిప్పుడే అధికారులు ఈ మధ్యకాలంలోనే ఎక్కువ సమాచారం తెలుసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీ టీవీలో కనిపిస్తున్న రైట్ హ్యాండ్ బాక్స్ లో గ్రాఫ్ కనిపిస్తుంది. హెలికాప్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత మహబూబ్ నగర్ మీదుగా కర్నూలు వెళ్తున్న హెలికాప్టర్ మీకు కనిపిస్తుంది. కర్నూలులో ఒక ప్రదేశానికి రాగానే అక్కడ మిస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ మిస్ అయిన పరిస్థితి, కమ్యూనికేషన్ అక్కడ కట్ అయిన పరిస్థితి. అక్కడే నల్లమల అడవులు ఉన్నాయి. ఆ నల్లమల అటవీ ప్రాంతంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ తో కమ్యూనికేషన్ ఇక్కడ ఉన్న ATS కు కట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి నల్లమల అటవీ ప్రాంతంలో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎక్కడ దిగింది, ఏ ప్రదేశంలో దిగింది అనేది ఇప్పటికీ ఒక ఖచ్చితమైన సమాచారం, అధికారికమైన సమాచారం అందుబాటులోకి రాలేదు. కృష్ణపట్నం పోర్టు నుంచి హెలికాప్టర్ వెతికేందుకు వెళ్లిన మరో హెలికాప్టర్ కి సంబంధించి పైలట్ చెప్తున్నారు దట్టమైన మేఘావృతమై ఉంది ఆకాశం అంతా. ఈ పరిస్థితుల్లో కింద ప్రదేశం కనిపించడం లేదు. కింద ప్రదేశం అంతా మంచులాగా కనిపిస్తుంది. పొగ పూరితమైన వాతావరణం అక్కడ కనిపిస్తుంది. వర్షం పడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మంచుతో ఆ వాతావరణం అంతా ఉండే అవకాశం కనిపిస్తుంది. దట్టమైన చెట్లు చేమలు అక్కడ ఉండటంతో కింద ప్రదేశం క్లియర్ గా
కింద క్లియర్ గా లేదు కాబట్టి హెలికాప్టర్ ఎక్కడ ల్యాండ్ అయింది, హెలికాప్టర్ ఉందా లేదా అనే విషయం నాకు స్పష్టంగా తెలియలేదంటూ సీఎం హెలికాప్టర్ వెతికేందుకు వెళ్లిన కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన హెలికాప్టర్ పైలట్ చెప్తూ ఉన్నారు. 2 గంటల పాటు తాను సెర్చ్ చేశానని చెప్పి ఆయన హెలికాప్టర్ పైలట్ చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు జాడ తెలియలేదు కాబట్టి తిరిగి రీవ్యూయింగ్ కి వెళుతున్నట్లుగా కృష్ణపట్నం పోర్టు హెలికాప్టర్ పైలట్ చెప్తూ ఉన్నారు.